హలో అందరికీ, చాముండేశ్వరి టెంపుల్ దర్శనం అయ్యాక మా నెక్స్ట్ డెస్టినేషన్ మైసూర్లో అందరూ చూడాల్సిన ఒక ఫేమస్ ప్లేస్ మైసూర్ ప్యాలెస్. లంచ్ అయ్యాక డైరెక్ట్గా ప్యాలెస్కి వెళ్ళాం ఆటో తీసుకొని. జస్ట్ ప్యాలెస్ ఆపోజిట్లోనే పార్కింగ్ చేసాం కారు. పిల్లలతో రోడ్ క్రాస్ ఇక్కడ కష్టం, సో ఒక ఆటో తీసుకొని అందరం అడ్జస్ట్ అయ్యైతే వెళ్ళాం. 1 కిలోమీటర్ కూడా లేదు కానీ ఆటోకి అయితే 150 రూపీస్ తీసుకున్నారు ఇక్కడ. ఇక ఈ వీడియోలో మైసూర్ ప్యాలెస్ యొక్క కంప్లీట్ టూర్, హిస్టరీ అండ్ హైలైట్స్ చెప్తాను, సో స్టే ట్యూన్ టిల్ ఎండ్. చాముండి హిల్స్ నుండి మైసూర్ ప్యాలెస్కి ట్రావెల్ చేయడం చాలా ఈజీ. హార్డ్లీ 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ గేట్కి వచ్చేసాక ఫస్ట్ ఫీలింగ్ వావ్. అవుట్ సైడ్ నుంచి చూసినా సరే చాలా మెజెస్టిక్గా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ దగ్గర స్మాల్ క్యూ ఉంది. అడల్ట్స్కి అయితే ఈచ్ పర్సన్కి 120 తీసుకున్నారు. అండ్ చిల్డ్రన్ బిట్వీన్ 10 to 18 ఇయర్స్ అయితే 70. అండ్ స్టడీ టూర్ కోసం వచ్చిన వాళ్ళకి 50. దెన్ ఫైనల్గా ఫారినర్స్కి 1000 రూపీస్ తీసుకున్నారు. ఈ ప్యాలెస్ సిటీ సెంటర్లోనే ఉంది. దీన్ని 1912లో కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 15 ఇయర్స్ పట్టిందన్నారు. ఈ ప్యాలెస్ బిల్డింగ్ వచ్చేసి 4 acresలో కట్టారు. టోటల్ అరౌండ్ 70 acres ఉన్నాయన్నారు. ఈ ప్యాలెస్లో నైట్ మ్యూజిక్ అండ్ లైట్ షోస్ కూడా ఉంటాయి. దానికి సపరేట్ టికెట్ ఉంది. వీక్ డేస్లో 90 తీసుకుంటారు అండ్ వీకెండ్లో అయితే 120 రూపీస్ ఉంది ఈచ్ పర్సన్కి. టికెట్ తీసుకొని లోపల ఎంటర్ అయ్యాం. ఫుట్వేర్ అయితే బయట పెట్టేసుకోవాలి, బికాస్ ఈ ప్లేస్ని వీళ్ళు టెంపుల్లా భావిస్తారంట. విజిటర్స్ని అయితే ఓన్లీ సౌత్ ఎంట్రన్స్ నుండి అలో చేస్తారు. బయట ఓపెన్ ఏరియాలో చాలా ఫ్లవర్స్, ఇంకా వ్యూ కూడా చాలా బాగుంది. మైసూర్ ప్యాలెస్ని అంబా విల్లాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారంట. టోటల్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసింది అయితే బ్రిటిష్ వాళ్ళు అండ్ కొందరు ఇండియన్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు ఇందులో వర్క్ చేశారు వాళ్ళు. ఈ ప్లేస్ దగ్గర స్కామ్స్ కూడా అయినాయి. మేము ఎక్కిన ఆటో అతను ప్యాలెస్ దగ్గర డ్రాప్ చేయకుండా ఎక్కడికో క్లాత్ షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్లాడు. మాకు తెలియదు ఎటు తీసుకెళ్తున్నాడో అనుకున్నాం. మేమైతే గ్రూప్లో వచ్చాం కాబట్టి ఏం కాలేదు. సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి ఇక్కడ. ప్యాలెస్ మొత్తం క్లియర్గా చూడాలి అంటే మనం ఇక్కడ గైడ్ని కూడా తీసుకోవచ్చు. లోపల ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఇది పంచలోహంతో చేశారు. మైసూర్ రాజావారి ఇంటి దేవత చాముండి అమ్మవారు. అమ్మవారి పక్కనే ఉంది ఈ బిల్డింగ్. అయితే 200 ఇయర్స్ బ్యాక్ ఈ ప్యాలెస్ ఇలా ఉండే, బట్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల మొత్తం కాలిపోయింది. దాని లాటర్ ఇప్పుడున్న ప్యాలెస్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి 2 ఎలిఫెంట్ హెడ్స్ కనిపిస్తాయి. ఇవి రియల్ అంట. షాక్ అయినా అసలు నేను, ఎలా ఫ్రెష్గా ఉన్నాయి అనుకున్నా నేను. దీనిలో ఉన్న ఫ్లెష్ అంతా తీసేసి దానికి సంబంధించిన మెటీరియల్ అలానే పెట్టి కెమికల్ వాష్ చేస్తూ ఎప్పటికీ పాడకుండా ఫ్రెష్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపల పెయింటింగ్స్ అయితే ఫుల్ ఉంటాయి. ప్రతిదీ చూపిస్తే లెంతీ అయిపోతుంది వీడియో, సో ఏమేం పెయింటింగ్స్ ఉన్నాయో లైట్గా చూపిస్తాను. ఈ పెయింటింగ్ మొత్తం వేయడానికి 13 ఇయర్స్ పట్టింది. ఈ ప్యాలెస్ లోపల 26 పెయింటింగ్స్ వరకు అయితే ఉన్నాయి. ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్ ఎలా ర్యాలీ అవుతుండేనో, ప్రజలు ఎలా చూస్తుండేనో కొన్ని పెయింటింగ్స్ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఇది రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్. లోపల పిల్లర్స్ అన్ని ఐరన్తో చేశారు, క్యాస్టర్ ఐరన్, సో రస్ట్ ఏమీ కాకుండా ఉంటాయి. అండ్ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్తో చేశారంట. దీనికి చాలా కాస్ట్ అయినాయి అని అన్నారు. మొత్తం ప్యాలెస్ చూసాక అసలు ఎక్కడ కూడా చిన్న డస్ట్ అనిపించలే. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. మొత్తం చూడడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, బట్ సండే వెళ్ళాం కాబట్టి చాలా మంది ఉన్నారు. కొన్ని పెయింటింగ్స్లో రానుల ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు కట్టుకున్న శారీ మొత్తం 16 గజాలు ఉంటుందన్నారు. అప్పట్లో పాదాలు కూడా కనిపించకుండా శారీస్ వేసుకుంటుండే అంట. కొన్ని పెయింటింగ్స్లో ఈ ప్యాలెస్ని పరిపాలించిన రాజుల ఫొటోస్ కూడా ఉన్నాయి. ఏ ఇయర్లో రూలింగ్ చేశారు అండ్ ఎన్నో రాజు కూడా కింద చూపించారు. లోపల ప్లేస్లో దసరా టైంలో మొత్తం శాండ్ వేసి కుస్తీ పోటీ పెడతారంట. విన్ అయిన వాళ్ళకి రాజుగారు గిఫ్ట్స్ కూడా ఇస్తారన్నారు. అండ్ లోపల మాన్యువల్గా లిఫ్ట్ కూడా ఉంది. అవన్నీ ఎంట్రీ లేదు కానీ బయట నుండి అయితే చూడొచ్చు. ఈ బ్లూ కలర్లో ఉన్న హాల్ ఆడియన్స్ హాల్ అంట. మూవీ సెటప్లా చాలా సూపర్గా ఉంది, ఏదో ప్రపంచంకి వచ్చినట్టు. లాస్ట్లో ఈ ప్లేస్లో ఫెస్టివల్స్ టైంలో చాలా ప్లేసెస్ నుండి వచ్చిన కింగ్స్ ఇక్కడ ఉన్న సీట్స్లో కూర్చుంటుండే. అండ్ పైన ఉన్న కర్టెన్స్ దగ్గర రాజుగారి ఫ్యామిలీ లేడీస్ కూర్చొని చూస్తుండే. అండ్ ఎవ్రీ ఏరియాలో సీలింగ్స్ అయితే ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా డీటెయిల్గా ఉన్నాయి. మన 2 ఐస్ సరిపోవు అసలు. ఇంద్రభవనంలో మెరిసిపోతుంది చూస్తుంటే. ఇంకా పైన ఫ్లోర్లో వాళ్ళ బెడ్రూమ్స్, కిచెన్, డ్రెస్సింగ్ రూమ్ అలా చాలా రూమ్స్ ఉన్నాయి, బట్ అవి యాక్సెస్ లేవు. నాకు అనిపించింది అప్పట్లో రాజులు పడుకున్న బెడ్స్, యూజ్ చేసిన ఐటమ్స్, కిచెన్, డైనింగ్ ఏరియా అలా దూరం నుండి చూసేలా ఉన్న బాగుంది అనిపించింది. ఏదో ఇన్కంప్లీట్ అనిపించింది, ఇదే అనుకుంటా. చాలా చిన్నగా ఉంది మ్యూజియం అయితే. అండ్ ఇక్కడ ఉన్న ఈ సిల్వర్ డోర్ నుండే రాజు ఎంట్రీ అవుతారంట. లాస్ట్లో ఎగ్జిట్ అయ్యాక ఎలిఫెంట్కి డెకరేట్ చేసే ఐటమ్స్ కనిపిస్తాయి. ఇవి దసరా టైంలో ఎలిఫెంట్స్కి డెకరేట్ చేస్తారంట. చాలా ఎక్స్పెక్ట్ చేసా కానీ ఎక్కువ లేదు, బట్ చూసిన వరకు అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఫస్ట్ టైం చూసా ప్యాలెస్ని. నెక్స్ట్ నైట్ వ్యూ అయితే సూపర్గా ఉండే బయట నుండి. ఇది ఎవ్రీ సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లోనే కంప్లీట్గా ప్యాలెస్ మొత్తం బల్బ్స్తో షైన్ అవుతాయి. టోటల్ 97,000 బల్బ్స్ వరకు ఉంటాయన్నారు.
నైట్ వ్యూ ఈజ్ వన్ ఆఫ్ ద మస్ట్ సీ థింగ్స్ హియర్. ప్యాలెస్ టైమింగ్ వచ్చేసి 10 AM to 5:30 PM. సో బయట రిలాక్స్గా కూర్చోడానికి అయితే బాగుంది ప్యాలెస్. అలా చూస్తూ ఉండిపోయా, మొత్తం హిస్టరీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ. బయట క్యాంటీన్ అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వరాహస్వామి టెంపుల్ కూడా ఉంది. వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్. సో ఇది మా మైసూర్ ప్యాలెస్ ఎక్స్పీరియన్స్. ఒకసారి విజిట్ చేస్తే యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ హెరిటేజ్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ డెస్టినేషన్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.